హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ లైఫ్ విత్ మమత. ఈ రోజు వీడియో ఏంటంటే రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ కార్న్ ట్రై చేద్దాం అనుకుంటున్నా. ఇంట్లో ఈజీగా ఎలా చేసుకోవాలనేది ఆ ప్రాసెస్ అంతా కూడా నేను స్టెప్ బై స్టెప్ మీకు చూపిస్తాను. ఇంకా లేట్ చేయకుండా తొందరగా రెసిపీలోకి వెళ్ళిపోదాం. దీనికోసం నేను ఇక్కడ మొక్కజొన్న పొత్తుల్ని ఇలా ఒలిచిపెట్టి తీసుకున్నా, సెపరేట్ చేసుకుని దీనిని ఇప్పుడు కొద్దిగా ఉడికిద్దాం. ఫస్ట్ ఇదిగోండి, ఇలా వాటర్ మరుగుతున్నాయి కదా, ఇందులోకి ఫస్ట్ కొద్దిగా ఉప్పు తీసుకుందాం, అలాగే కొద్దిగా పసుపు లైట్గా. వీటిని ఇప్పుడు ఒక 5 to 10 minutes ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. మనకి 80% ఉడికితే చాలు. ఇలా బాయిల్ అయ్యాక ఒక స్ట్రైనర్తో తీసి సైడ్కి పెట్టుకుందాం. ఫస్ట్ ఇందులోకి కొద్దిగా సాల్ట్ తీసుకుందాం లైట్గా. ఆల్రెడీ ముందు మనం బాయిల్ చేసేటప్పుడు వేసాం కాబట్టి లైట్గా వేసుకుంటే సరిపోతుంది. ఇంకా కొద్దిగా బ్లాక్ పెప్పర్ వేసుకుందాం, మిరియాల పొడి లైట్గా స్పైసీ కోసం. ఇప్పుడు కొద్దిగా మిక్స్ చేసుకుందాం రెండింటిని. ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకుంటున్నాను. నేను ఇక్కడ ఎందుకు స్పూన్తో మిక్స్ చేస్తున్నా అంటే మళ్ళీ ఆ పిండి అంతా మన చేతికి పట్టేస్తుంది, వీటికి సరిగ్గా అంటదో, అందుకని నేను ఇక్కడ స్పూన్తో మిక్స్ చేసుకుంటున్నా. ఓకే, ఇంకొక టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ వేసుకుందాం, అదే బియ్యం పిండి. కొద్దిగా బియ్యం పిండి వేస్తున్నా క్రిస్పీ కోసం. ఇప్పుడు మొత్తం నీట్గా కలిసేలా మిక్స్ చేసుకుందాం. ఒకసారి అంతా కలిపాక కొద్దిగా ఒక టీ స్పూన్ వాటర్ తీసుకుందాం, జస్ట్ స్ప్రింకిల్ చేయడానికి. లైట్ మళ్ళీ ఇప్పుడు పిండి అంతా బాగా కోట్ అయ్యేలాగా ఒకసారి మిక్స్ చేసుకుందాం. మీకు ఇంకా కొద్దిగా కార్న్ ఫ్లోర్ కావాలి, ఇంకా సరిపోలేదు అంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఇది ఫ్రై చేసుకోవడానికి కానీ కడాయిలో ఆయిల్ వేసుకున్నా ముందే, అంటే అది హీట్ అయ్యేలోపు ఇది మిక్స్ చేసుకోవచ్చు అని. ఇది ఏంటంటే మనం మిక్స్ చేసిన వెంటనే అలా వేసేయాలి, ఇంకా రెస్ట్ ఇవ్వకూడదు, అప్పుడే క్రిస్పీగా వస్తుంది, బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు కొద్దిగా మనం వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఫస్ట్ సిమ్లోనే పెట్టుకుందాం. ఇప్పుడు ఏంటంటే కొద్దిగా ఇది ఒక్కోసారి కార్న్ అనేవి పేలుతుంటాయి, అందుకే ఇది మూత పెట్టుకుందాం కొద్దిగా ఇలా సైడ్కి. ఇక్కడ చూడండి, మనకి ఫ్రై అయిపోయింది, మనకి సౌండ్ కూడా వస్తుంది క్రిస్పీగా, కలర్ చేంజ్ అవుతుంది అనే టైంలో ఇంకా తీసి మనం సైడ్కి పెట్టుకుందాం. నేను మళ్ళీ సేమ్ ఇదే కడాయిలోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను, అలాగే కొద్దిగా ఆనియన్ ముక్కలు చాలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను, కొద్దిగా కరివేపాకు, సన్నగా చిన్న ముక్కలుగా కోసుకునే పచ్చిమిర్చి కూడా వేస్తుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకసారి టాస్ చేసి, ఇవి కొద్దిగా మగ్గితే చాలు, ఎక్కువ ఫ్రై అవ్వక్కర్లేదు. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ తీసుకున్నాం, అలాగే లైట్గా కారం కూడా తీసుకున్నాం. మనం ఆల్రెడీ పెప్పర్ వేసుకున్నాం కాబట్టి మనకు ఆ స్పైస్ సరిపోతుంది, లైట్గా తీసుకున్నాను నేను కారం, ఎందుకంటే పచ్చిమిర్చి కూడా తీసుకున్నాం కాబట్టి. ఇప్పుడు ఇందులోకి మీ దగ్గర ఉంటే మీరు ఆమ్చూర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు, నా దగ్గర లేదు కాబట్టి నేను స్కిప్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి నేను ఫ్రై చేసుకున్న కార్న్ కూడా వేసుకుంటున్నాను. ఇంతే అండి, మనకి క్రిస్పీ కార్న్ రెడీ అవుతుంది. ఇంకా ఫైనల్ గా ఉంటే మీరు కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, నా దగ్గర అది కూడా లేదు, అందుకే నేను వేయట్లేదు. ఇంకా ఫైనల్ గా ఎవరికైనా లెమన్ ఫ్లేవర్ ఇష్టం అంటే లైట్ గా నిమ్మకాయ పిండి వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఇంకంతే అండి, రెడీ అవుతుంది. మనం ఇప్పుడు సర్వ్ చేసుకొని తినేయచ్చు.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.